సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమోనన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్టు చేయాలన్నా అరెస్టు చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాకపోతే దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా అని చెప్తుండు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణలో అయితే చూడలేదు. మరి ఈయన చరిత్ర ఏమైనా గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం ఏమన్నా ఆఫ్రికాల గాంధీ గారితో ఏమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి వాస్తవాలు ఏందో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అయితే ఈయన జైలుకు పోగా చూడలేదు. సో 100 సార్లు అయినా పోతా అంటుండో, ఇంతకుముందు కూడా పోయినాము ఇప్పుడు కూడా పోతామని చెప్తే ఈ సినిమా డైలాగులు అయింది, వాస్తవంగా ఇప్పుడు పోలే. దానికి తోడు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ రిలీజ్ చేస్తుండే. ఏమని భరత్ అనే నేను సినిమాల విజువల్ రిలీజ్ చేసినట్టు ఇలా ట్వీట్ పెట్టిండు మళ్ళీ ఇంగ్లీష్లో. ఇది చూడండి, పోయిందేమో ఏసీబీకి, చేసిన తప్పుకి ఏసీబీకి పోతే ఈ సినిమా సెట్టింగ్ తోటి ఇది ఫోటో. ఇది ఎక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్ పర్సెప్షన్. ఎందుకంటే అప్కమింగ్ సినిమాలు మీరు ఎప్పుడైనా చూస్తారు, రిలీజ్ అయ్యే సినిమాలకు ముందు సైడ్ రీల్ వేస్తారు. ఆ మాదిరిగా ఈ భరత్ అనే నేనులో హీరో మాదిరిగా, ఎందుకంటే అటువంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఆ హీరో ఒరిజినల్ హీరో ఇట్లుండేది. సో దాన్నే కాపీ కొట్టి ఈ భరత్ అనే నేను సినిమా మాదిరిగా తెలంగాణలో కేటీఆర్ అనే నేను ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోరికల మేరకు, ప్రజలకు వచ్చే సమస్యలు తీర్చడానికి అని మంచి పంచ్ డైలాగులతోటి ముందుకు వస్తున్నటువంటి కేటీఆర్ గారికి కొన్ని అంశాలు గుర్తుకు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ గారి కుటుంబంలో ఈ మధ్య కాలంలో పదే పదే వీళ్ళు జాతి పిత అంటే గాంధీ గారిని పోల్చుకునే ప్రయత్నము, భారతదేశంలో ముందు జరిగిన ఉద్యమాలతో వాళ్ళ ఉద్యమాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. గాంధీ గారు జాతిపిత కావడానికి కారణం ఏంటంటే గాంధీ గారు చేసిన ఉద్యమం ఆ రోజు జాతిని కాపాడుకోనికే, భారతదేశానికి ఆంగ్లేయుల బందీలో ఉన్నటువంటి భారతదేశాన్ని విముక్తి చేయడానికే చేసిండు తప్ప పదవి కాంక్షలో వాళ్ళ పిల్లలు, అసలు గాంధీ గారి పిల్లల పేర్లు చెప్పమంటే ఇవాళ సగం మంది భారతదేశంలో చెప్పలేరు. మనం తీసిన ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటుందని గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కాలే, గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ కాలే. మరి తీసుకున్న 500 రూపాయల నోటు నాదే అని గాంధీ గారు ఎప్పుడు రాలే. నా బొమ్మ ఉంది కాబట్టి నాదే 500 రూపాయల నోటు అని రాలే. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఉద్యమం చేసి అన్ని నాదే అని దోచుకొని 8 లక్షల కోట్లు అప్పు చేసిరు. మరి ఈ కుటుంబం జాతి పిత అని, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులని, వీళ్ళు కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసం, నినాదం కోసమే మేము తెలంగాణలో పోరాటం చేసినామని చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఏ రోజు కూడా ఉద్యమం చేసే టైంలో గాంధీ గారి మాటలే చెప్పిండు. నాకేమొద్దు, నాకు శ్వాస ఉన్నంత వరకు ఉద్యమం చేస్తా, తెలంగాణ తెస్తా, నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఎవ్వరికి కూడా పదవి ఆకాంక్షలు లేవు, నాకు కూడా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నాకు ఏ రోజు తెలంగాణ వస్తే ఆ రోజే నా తుది శ్వాస అయినా కానీ పర్లేదు, నాకు ఏ పదవి వద్దని చెప్పినటువంటి కేసీఆర్ మరి 10 సంవత్సరాలల్లా ఎవరిని చేసినవా, నీ ఎవరు దోసుకురు ఈ రాష్ట్రాన్ని? కుట్రలు కుతంత్రాలకు నిలయమే కేసీఆర్ నిలయం. ఎందుకంటే ఉద్యమ సమయంలో వీళ్ళ అవసరాలకు కుట్రలు చేసి 1600 మంది బలిదానాలను రెచ్చగొట్టినటువంటి వాళ్ళు వీరు. ఇవాళ చాలామంది ఉద్యమకారులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి హస్తమే వీళ్ళు. కేవలం వీళ్ళు అధికారంలోకి రావాలి, కోట్లు సంపాదించాలన్న ఆలోచనతో వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళని మైమర్చిరు. వాళ్ళు 10 ఏళ్లలో ఏ రోజు ఆ కుటుంబాలను గౌరవించిన దాఖలాలు కూడా లేవు. 1600 బలిదానాల మీదికెళ్ళి వచ్చి 10 సంవత్సరాలు అధికారం చెలాయించి అధికారంలో కూడా కుట్రలు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ జన్వాడల ఫామ్ హౌస్, ఇవాళ ఎర్రవెల్లిల ఫామ్ హౌస్, ఒక ఆయనకు చేవెళ్ళల ఫామ్ హౌస్ బావకు. మరి వీళ్ళకి ఇవన్నీ కూడా గతంలో లేని ఎట్లొచ్చినాయి అని తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇకపోతే అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి చూస్తే
వీళ్ళు ఏదో తప్పు చేయలేదు, మేమేదో కక్ష సాధింపులు చేసి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నామని ఇలా డ్రామాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులా కుట్ర అంటే ఏందో చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్రతోటే ప్రభాకర్ రావు గారు మెయిన్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వాంగ్మూలం కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళ ఇచ్చిన ఆలోచనతో ఆయన అమెరికాలో 14 నెలలు పోయి దాచుకుంటారు. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అడుగుతుర్రు, ఎందుకు మీరు తేలేకపోతుర్రని. ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదు. ఎక్కడో ఉన్న ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి తెచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఎంక్వైరీ కమిషన్ ముందు కూడా పెట్టాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని. ఎన్నిసార్లు అయినా జైలుకు పోతే ఎన్నిసార్లు జైలుకు పోవాలని ఓన్లీ సినిమా డైలాగులే, స్క్రిప్ట్. అసలు జైలుకు పోవాలన్న ఇంట్రెస్ట్, ముఖ్యమంత్రి కావాలా ఇతనేమోనన్న ఒక ఆశ. జైలుకు పోవాలంటే భయం కూడా ఉంది, ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు జైలు ఎట్టుంటుందో కూడా, ఇంతకుముందు చూడలేదు కాబట్టి లోపల ఏ మాత్రం ట్రీట్మెంట్ ఉంటుందో అని భయం కూడా ఉంది. ఆ భయంతో ఏంది ఈరోజు మీ అందరికీ ఒకటి తెలుస్తుంది. ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం మేము. కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈరోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి, మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండు, కానీ అసలు విట్నెస్, అసలు అధికారి దీంట్లో టోటల్గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్లో చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా. అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా, ఎందుకంటే నాకు ఇందాక తెలిసింది ఈయన ఈ తొడలు కొడుతుంటే ఇంత కొడుతుండే తప్ప ఇంత ధైర్యంగా అంటే ఏం లేదు, అసలే మాయం చేసేది అవసరం లేదు, ఎంక్వైరీ చేసినా ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. అండర్ గ్రౌండ్ పోయిండా, వీళ్ళు ఏమన్నా దాచిపెట్టిర్రా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్, మెయిన్ అధికారి, ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు, రేపు పొద్దున ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అసలు వాస్తవం ఏం జరిగిందో. కాబట్టి కేటీఆర్ గారు మనము ఒకటి ఓవర్ యాక్షన్ అంటే ఎంక్వైరీలు ఎవరు ఈ భారతదేశంలో జరగలేదు, నీకు ఎంక్వైరీ కాగానే 100 సార్లు అరెస్ట్ చేసినా 500 సార్లు అరెస్ట్ చేసినా ఎందుకు చేస్తారా అనవసరంగా నిన్ను అరెస్ట్? నువ్వు అడగంగానే అరెస్ట్ చేస్తారా ఏంది? నాకు ఈ మధ్యనే ఎవరో చెప్తుర్రు ఏమని, అరే అన్న నువ్వు వెనకబడిపోయినావు అని. ఎవరికి ఆయన అన్నారు నువ్వు వెనకబడ్డావు, మరి ఒకవేళ అదే ట్రెండ్ అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అవుతుంది సీఎం నువ్వు కావని చెప్పిరట. అవలాను ఆరా కవిత సీఎం అయితే ఢిల్లీకి అయింది, ఢిల్లీ జైల్లో ఉంది. హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళే తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి ఈయన హైదరాబాద్ జైలుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు.